పళ్ళని డ్యామేజ్ అయిపోయినా ఆర్ ఊడిపోయినా వాళ్ళకి ఫిక్స్డ్ సొల్యూషన్ కావాలంటే మాత్రం ఇంప్లాంట్స్ పెట్టించుకోవాల్సి ఉంటుంది. కానీ కొంతమంది ఏంటంటే నాకు ఇంప్లాంట్స్ పెట్టించుకోవాలంటే మరి నా ఏజ్కి సూట్ అవుతుందో లేదో, నాకు ఈ ఏజ్లో ఇంప్లాంట్స్ అవసరమా, లేకపోతే ఇంప్లాంట్ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఎంత నొప్పేస్తుందో అని భయంతో ఈ ట్రీట్మెంట్ని చేయించుకోకుండా అంటే వెనక ముందు ఆడుతూ ఉంటారనమాట. సో నేను అలాంటి వారి కోసం ఒక స్పెషల్ కేస్ గురించి ఈరోజు నేను డిస్కస్ చేయదలుచుకున్నానండి. అంటే ఏజ్ సూట్ అవుతుందో లేదో, లేకపోతే నొప్పితో కనుక ట్రీట్మెంట్ని చేయించుకోకుండా మీరు ఎవరైతే అవాయిడ్ చేస్తున్నారో వాళ్ళు ఈ వీడియో తప్పకుండా చూడండి. నమస్తే, నేను డాక్టర్ శారద, డైరెక్టర్ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. మా క్లినిక్ హైదరాబాద్లోని మాదాపూర్లో ఉంది. ఈరోజు నేను డిస్కస్ చేస్తున్న కేసు 86-year-old లక్ష్మమ్మ గారిది. యాక్చువల్లీ తన పళ్ళని డ్యామేజ్ అయిపోతే తను ఆ పళ్ళని తీయించుకొని కట్టుడు పళ్ళు కట్టించుకున్నారు. అయితే ఈ కట్టుడు పళ్ళలో ఏంటంటే పైనది అంగిలి సపోర్ట్తో కూర్చుంటుందండి, పైన డెంచర్. సో అంగిలి సపోర్ట్తో కూర్చుంటుంది కాబట్టి అది కదలకుండా స్థిరంగా ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే కింద డెంచర్తో మనం మాట్లాడినప్పుడల్లా లేకపోతే నమిలినప్పుడల్లా ఏమవుతుందంటే మన నాలుక కదిలి మన కింద ఫ్లోర్ ఆఫ్ ద మౌత్ని కదిలిస్తూ ఉంటుందన్నమాట. కింద ఫ్లోర్ ఆఫ్ ద మౌత్ కదిలేసరికి డెంచర్ కూడా కదులుతుంది. దాంతో తినడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. సో అదే ఇబ్బంది తను లక్ష్మమ్మ గారు ఫేస్ చేయడంతో తను సరిగ్గా తినలేక చాలా వీక్ అయిపోయారనమాట. అండ్ అది సరిపోయినట్టు తను షుగర్ పేషెంట్. జనరల్గా షుగర్ పేషెంట్స్ ఏంటి, బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి, హోల్ గ్రెయిన్స్ తీసుకోవాలా, వెజిటేబుల్స్ తీసుకోవాలా, లీన్ ప్రోటీన్ తీసుకోవాలి. సో ఇలా బ్యాలెన్స్ డైట్ తీసుకోలేక తను చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేయడం మొదలుపెట్టారనమాట. సో అప్పుడు తను మమ్మల్ని ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ని మమ్మల్ని కాంటాక్ట్ చేయగా తన అప్పర్ డెంచర్ని అలాగే రీటైన్ చేసి, తనకు ప్రాబ్లం లేదు కదండి అప్పర్ డెంచర్తో, దాన్ని అలాగే రీటైన్ చేసి కింద దవడలో ఇంప్లాంట్స్ పెట్టడం జరిగింది. తనకు 6 ఇంప్లాంట్స్ పెట్టి ఆ ఇంప్లాంట్స్ పైన ఫిక్స్డ్ పళ్ళు ఇచ్చేసామన్నమాట. ఇక్కడ తనకి 6 ఇంప్లాంట్ సహాయంతో కింద పళ్ళు ఫిక్స్ చేయడం జరిగిందండి. కింద పళ్ళతో తను ఇబ్బంది పడుతున్నందుకు కింద పళ్ళు మాత్రం ఫిక్స్ చేయడం జరిగింది. పైన పళ్ళతో తనకి ఏం ప్రాబ్లం లేదు కాబట్టి సేమ్ పాతవే ఈ రిమూవబుల్ డెంచర్ కంటిన్యూ చేశారు. ఇది చూడండి, పైన తీసి పెట్టేది, కింద నాలుగు వల్ల తను అది కింద డెంచర్ కదిలిపోతుందని తనకు తినడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి కొరకమ్మా, పళ్ళు కొరకమ్మా, పళ్ళు కొరకమ్మా. సో పైనది రిమూవబుల్, కింద ఆల్ ఆన్ 6 కాన్సెప్ట్లో 6 ఇంప్లాంట్స్ పెట్టి కింద టీత్ ఫిక్స్ చేయడం జరిగింది. సో ఐ ప్రామిస్ యూ, ఇప్పుడు తన కింద ఫిక్స్డ్ పళ్ళు రావడం వల్ల తను తనకు నచ్చిన ఆహారం తీసుకోవచ్చు. దీనివల్ల హెల్త్ అయితే ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అదే కాకుండా తన షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లోకి వస్తాయి. అండ్ ఈ మధ్య ఏమవుతుందంటే 30-35 years కూడా కొందరిలో మనం ఈ టూత్ లాస్ ప్రాబ్లం అనేది చూస్తున్నాం. బికాజ్ ఆఫ్ ఈ డైటరీ ఫ్యాక్టర్స్ అనండి, లేకపోతే అడల్ట్రేషన్ అనండి, లేకపోతే జీన్స్లో కూడా వస్తుందండి. అంటే మన జీన్స్లో ఈ ప్రాబ్లం మన ఎవరికన్నా ఉంటే అది మనకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట, మన రిలేటెడ్ బ్లడ్ రిలేషన్లో. అయితే ఇప్పుడు నేను ఎంతోమంది 60 years వాళ్ళనే చూసాను అనమాట. ఇప్పుడు నాకు 60 years వచ్చాయి, నాకు ఇప్పుడు ఫిక్స్డ్ టీత్ అవసరమా, ఈ ఏజ్లో నాకు ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకొని ఏం చేసేది ఉంది, ఆర్ కొందరైతే నాకు భయంతో, ఏజ్ కాదండి భయంతో ఈ ట్రీట్మెంట్ అనేది చేయించుకోకుండా ఆ లూజ్ డెంచర్స్తో అవస్థ పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ ఈ లక్ష్మమ్మ గారు ఇన్స్పిరేషన్ లాగా ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇంకా మీకు ఇలా ఈ ఇంప్లాంట్ రిలేటెడ్ కానీ లేకపోతే ఎనీ డెంటల్ రిలేటెడ్ డౌట్స్ ఏమైనా ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అడగండి. నేను వీలైనంత తొందరగా అండ్ ట్రై టు గెట్ బ్యాక్ టు యూ. సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.